నమస్తే, నా పేరు యువి రావు. ఉప్పి నివాస పేబ్యాక్ సొసైటీ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. నేడు ఇప్పుడు దేశంలో ఒక రకమైనటువంటి అభండాలను వేయడం కానీ దుష్ప్రచారం చేయడం కానీ జరుగుతుంది. ఈ నేపథ్యంలో చరిత్రలో దాగున్న వాటిని ఎవరు మార్చలేరు. కాగితాలు చింపేసినంత మాత్రాన, చెరిపేసినంత మాత్రాన చరిత్రను ఎవరు మార్చలేరు. నెహ్రూ గారి పాలన విషయంలో దుష్ప్రచారం జరుగుతుంది. ఆయన పైన అనేక అభండాలు వేస్తున్నారు. ఈ నేపథ్యంలో చరిత్రలో ఉన్నటువంటి నిజాలను బయటికి తీసి ప్రచారం చేయాల్సిన బాధ్యతగా మనం కొన్ని విషయాలను చర్చించుకోవాల్సిన అవసరం ఉంది. నెహ్రూ ప్రధానమంత్రిగా 1947, 1964 ప్రధానమంత్రిగా అనేక సంస్కరణలు చేపట్టారని చెప్పడానికి అనేక ఆధారాలు ఉన్నాయి. జాతీయ ప్రాజెక్టులు ప్రధానమంత్రిగా 1947, 1964 సమయంలో నెహ్రూ ప్రధానమంత్రిగా అనేక జాతీయ ప్రాజెక్టులు, సంస్థలు, విధానాలను ప్రారంభించడం జరిగింది. మోడర్న్ ఇండియా ఫౌండేషన్ ప్రారంభించడంతో పాటు భారతదేశంలో పంజాబ్, హిమాచల్ ప్రదేశ్ బాక్రానంగల్ డ్యామ్ కానీ, వెస్ట్ బెంగాల్లో దామోదర వ్యాలీ ప్రాజెక్ట్ కానీ, ఒడిశాలో హిరాకుడ్ డ్యామ్ కానీ, అలాగే ఏపీ, తెలంగాణలో నాగార్జున డ్యామ్ కానీ నిర్మాణ పనులు చేపట్టి సాగునీరు అలాగే విద్యుత్ ప్రాజెక్టులను అనేక సంస్కరణలు తీసుకుని వచ్చి అభివృద్ధి బాటలో నడిపించడానికి పునాదులు వేశారు. వరదల నివారణ కూడా ఇటువంటి ఈ ప్రాజెక్టులు ఎంతగానో ఉపయోగపడ్డాయి. అదేవిధంగా దేశవ్యాప్తంగా పరిశ్రమలను స్థాపించినటువంటి ఘనత నెహ్రూ గారికి చెందుతుంది. ఎందుకంటే పరిశ్రమల అభివృద్ధిలో భాగంగా ఛత్తీస్గఢ్లో బిలాయ్ స్టీల్ ప్లాంటు, అలాగే ఒడిశాలో రూర్కెలా స్టీల్ ప్లాంటు, అలాగే వెస్ట్ బెంగాల్లో దుర్గాపూర్ స్టీల్ ప్లాంటు, అలాగే విశాఖపట్నంలో హిందుస్థాన్ షిప్ యార్డ్, విశాఖపట్నంలో బిహెచ్ఈఎల్ భారత్ హెవీ ఎలక్ట్రికల్ లిమిటెడ్ పరిశ్రమను స్థాపించడం కానీ, స్వయం సమృద్ధికి ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి నెహ్రూ గారు అనేక పరిశ్రమలు స్థాపించి అనేక సంస్కరణలు తీసుకొచ్చారు. దేశంలో అనేక స్వయం ఉపాధికి మార్గాలను రాచబాటలు వేసి చరిత్రలో నిలబడిపోయారు. రంగాన్ని అభివృద్ధి చేయడమే కాకుండా పాల ఉత్పత్తుల్ని వ్యవస్థీకరణ చేయడానికి అమూల్ కంపెనీని ప్రారంభించడం కూడా జరిగింది. ప్రపంచ స్థాయిలో గోధుమల్ని ఎగుమతి చేసే స్థాయికి భారతదేశంలో గోధుమలు పండించేందుకు అనేక సంస్కరణలు చేయడం జరిగింది. అలాగే ఖరగ్పూర్, ముంబై, మద్రాస్, కలకత్తా, ఢిల్లీలలో ఐఐటీలను కూడా ప్రారంభించడం జరిగింది. ఏఐఐఎంఎస్ న్యూఢిల్లీ ఆల్ ఇండియా మెడికల్ ఇన్స్టిట్యూషన్ కూడా నెహ్రూ గారి హయాంలోనే జరిగింది. ఐఐఎం కలకత్తాలో కూడా ప్రారంభించడం జరిగింది. ఆయన ప్రధానమంత్రిగా ఉంటుండగా బెంగళూరులో ఐఐఎస్సి బెంగళూరులో అభివృద్ధి చేయడం జరిగింది. జాతీయ స్థాయి విద్యా సంస్థలు నెలకొల్పడంతో భాగంగా యూజీసీ యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ని ప్రారంభించడం జరిగింది. నెహ్రూ గారు ప్రధానిగా ఉండేటప్పుడు శస్త్ర సాంకేతిక రంగాల్లో అనేక మార్పులు చేయడంతో పాటు అణుశక్తి పరిశోధన రంగ సంస్థలను కూడా ప్రారంభించడం జరిగింది. 1948లో అణుశక్తి కమిషన్ ప్రారంభించారు. అలాగే అణువిద్యుత్ సంస్థ 1954లో నెహ్రూ ప్రారంభించి శాస్త్రవేత్తలను ఎంతగానో ప్రోత్సహించేవారు. అదేవిధంగా బాబా ఆటమిక్ రీసెర్చ్ సెంటర్ BARC 1960లో ప్రారంభించి పరిశోధనాత్మకమైన సంస్థలను నెలకొల్పడం జరిగింది. అదేవిధంగా CSIR విస్తరణలో భాగంగా నేషనల్ సెంట్రల్ ల్యాబొరేటరీని 1950లో ప్రారంభించి 1974లో 2 అణు విస్ఫోటన ప్రయోగాత్మకంగా చేసి ప్రపంచం అంతా ఆశ్చర్యపోయేటట్టుగా నెహ్రూ గారు చేపట్టడం జరిగింది. డాక్టర్ హోమో బాబా సహకారంతో అణు పరిశోధన సంస్థకు పునాదులు వేయడం జరిగింది. నెహ్రూ ప్రధాని హోదాలో రోడ్లు, రైల్వేలు, పోర్టులు అభివృద్ధి చేయడం జరిగింది. అందులో భాగంగా రైల్వేల్ని జాతీయం చేయడం జరిగింది. నేషనల్ హైవేలను విస్తరించడం జరిగింది. అదేవిధంగా విశాఖపట్నం, ముంబై, కలకత్తాలలో పోర్ట్లను అభివృద్ధి చేయడం కూడా జరిగింది. అందులో భాగంగానే ఇండియన్ ఎయిర్లైన్స్ కూడా పునాదులు వేయడం జరిగింది. ఎయిర్ ఇండియాను కూడా ప్రభుత్వ రంగ సంస్థలుగా నెలకొల్పడం జరిగింది. అదేవిధంగా దేశవ్యాప్తంగా ఇప్పుడు అత్యధికంగా విద్యా సంస్థల్లో నిర్విరామంగా కొనసాగుతుంది కేంద్రీయ విద్యాలయకి ఏర్పాటుకు నెహ్రూ గారు చేసినటువంటి సేవలు చిరస్మరణీయంగా ఉంటాయని చెప్పడానికి ఎటువంటి సందేహం లేదు. మొదటి పంచవర్ష ప్రణాళికలలో 1, 2, 3 పంచవర్ష ప్రణాళికలో
వ్యవసాయము, పరిశ్రమలు, సమతుల అభివృద్ధికి ఆయన బాటలు వేశారు. నెహ్రూ ప్రధానిగా ఉండగా ఎన్ఐఎం, నాన్ అలైన్డ్ మూమెంట్ అనేది అమెరికా, రష్యా శిబిరాలకు దూరంగా స్వతంత్ర విదేశాంగ విధానాన్ని ఆయన ప్రవేశపెట్టారు. ఆసియా, ఆఫ్రికా దేశాల మధ్య ఐక్యతా భావాన్ని పెంపొందించుకోవడం జరిగింది. నెహ్రూ ప్రధాని హోదాలో దేశవ్యాప్తంగా ఆధునిక పరిశ్రమలు ఏర్పాటు చేయడం జరిగింది. శస్త్ర, విద్య, వ్యవసాయ రంగాలను అభివృద్ధి చేయడం జరిగింది. డ్యాములు, విద్యుత్తు, రవాణా, స్వయం ఆధారిత రంగాలను అభివృద్ధి చేయడంతో పాటు భారతదేశ అభివృద్ధికి పునాదులు వేశారు. దేశ అభివృద్ధికి పునాదులు వేసిన వారిలో మొట్టమొదటి ప్రధానమంత్రిగా చరిత్రలో నిలిచిపోతారు. నెహ్రూ పాలనలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. పెద్ద పెద్ద విగ్రహాలు కడితే అభివృద్ధి చేసినట్టు కాదు. దేశంలో విద్య, వ్యవసాయం, వైద్యం అనేది కనీస అవసరాలుగా ఎప్పుడైతే దేశ ప్రజలకు అందిస్తారో అప్పుడే దేశం అభివృద్ధి చెందినట్టుగా మనం భావించాలి. లైక్ చేయండి, షేర్ చేయండి.